నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మిస్సింగ్ నెంబర్స్లో ఇప్పుడు ఇంకొక సమ్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇచ్చిన సమ్ ఏంటంటే 512, 256, 64 and 32 and dash. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 512, 256, 64, 32 అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ నుంచి అలాగా నెక్స్ట్ నెంబర్ తగ్గుకుంటూ వస్తుంది. సో 512ని ఏదో ఒక నెంబర్తో మనం డివైడెడ్ బై చేస్తే 256 వస్తుందని అర్థమవుతుంది. సో 512 డివైడెడ్ బై 2 చేద్దాం. 2 చేస్తే 2 2s are 2 5s are 2 6s are 256 అనేది వచ్చింది. నెక్స్ట్ 256ని మళ్ళీ మనం 2తో డివైడెడ్ బై చేస్తే 64 అనేది రాదు, ఎందుకంటే 64 అనేది చాలా చిన్న నెంబర్ 256 కంటే. సో 256 డివైడెడ్ బై 4 చేసి చూద్దాం. 4 6 are 24, 4 4s are 16, 64 అనేది వచ్చింది. అంటే నెక్స్ట్ 256ని మనం 4తో డివైడెడ్ బై చేస్తే 64 వస్తుంది. నెక్స్ట్ 64కి 32కి చూసుకుంటే మళ్ళీ 4 ఇక్కడ 2 కదా 4 కదా, నెక్స్ట్ 6 అని మనం గెస్ చేస్తే 64ని 6తో డివైడెడ్ బై చేస్తే 32 రాదు. బట్ 64ని 2తో డివైడెడ్ బై చేసి చూద్దాం. 2తో డివైడెడ్ బై చేసి చూస్తే 2 3s are 2 2s are 32 వస్తుంది. సో ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యారంటే ఫస్ట్ 2తో డివైడెడ్ బై ఇచ్చిన ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ డివైడెడ్ బై 4 అండ్ అదేవిధంగా థర్డ్ నెంబర్ మళ్ళీ 2తోనే డివైడెడ్ బై అయింది కాబట్టి సో నెక్స్ట్ నెంబర్ అనేది 4తో డివైడెడ్ బై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 2 4, సో ఇక్కడ 2 కాబట్టి నెక్స్ట్ 4. 32ని మనం 4తో డివైడెడ్ బై చేసి చూస్తే 4 8s are 32. సో ఈ 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్లో ఇచ్చున్నారు నెంబర్ 1 ప్లేస్లో అనమాట 8 అనేది ఉంది. సో ఇక్కడ 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇచ్చిన సమ్కి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.